హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి బీట్రూట్ కర్రీ అండి, బీట్రూట్ ఫ్రై తీసుకుపోతున్నాను. లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ ఫ్రై ఈరోజు. ప్రాసెస్ అండి, మామూలుగా చాలా మటుకు బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఫ్రై చేసుకోవచ్చు. మినపప్పు వేసుకొని క్రిస్పీగా ఉంటుంది. మినపప్పు, ఆవాలు. మనం ఆల్రెడీ ఫస్ట్ బీట్రూట్ తురిమి పెట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకుంటే దాన్ని తినలేము. మనము ఓన్లీ తురిమి పెట్టుకుంటే మాత్రం మళ్ళీ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. పచ్చిమిర్చి, ఆనియన్, ఫస్ట్ మినపప్పు వేసాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసాక అది వేగాక బీట్రూట్ అనేది దాంట్లో వేసేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అని పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. కొంచెం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక 2 minutes అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన కొంచెం పోయే వరకు వేయించి ఇంకా తురిమిన బీట్రూట్ ఉంటుంది కదండి, తురిమిన బీట్రూట్ అనేది వేసుకోవాలి. దాంట్లో బీట్రూట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టాలండి, పచ్చి వాసన వెళ్ళే వరకు సిమ్లో పెట్టి పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పచ్చి వాసన పోయే వరకు ఒక 20 minutes పెట్టాలండి, కానీ పెట్టి అలాగే ఉండదు, కలుపుతూ ఉండాలి. మనం ప్రెషర్లో పెడితే అది మాడిపోతుంది. సిమ్లో పెట్టామనుకోండి, కొంచెం పచ్చి వాసన వెళ్ళే వరకు అలాగే